ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం కర్నూలు జిల్లా కమిటీ సమావేశం శుక్రవారం స్థానిక సంఘం జిల్లా కార్యాలయం వీరనారి రజక ఐలమ్మ భవన్ లో జిల్లా అధ్యక్షుడు సి ముక్కన్న అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి జిల్లా ప్రధాన కార్యదర్శి సి గురుశేఖర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు రజక వృత్తిదారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన వాటిని ఏ ఒక్కటి కూడా నేటికి అమలు చేయలేదన్నారు. ఈ సమావేశంలో జిల్లా ట్రెజరర్ సిహెచ్ శ్రీనివాసరావు, న్యూ సిటీ కార్యదర్శి శేషాద్రి, అధ్యక్షుడు సి రాముడు, ఓల్డ్ సిటీ అధ్యక్ష కార్యదర్శులు జయమ్మ, సి శ్రీనివాసులు, జిల్లా ఉపాధ్యక్షుడు డాక్టర్ శేఖర్ బాబు, సహాయ కార్యదర్శి సి ఈరన్న, జిల్లా కమిటీ సభ్యులు ఊరుకొంద ఎల్లయ్య, రమణ, రేణుక, శివరాముడు, శ్రీనివాసులు, రమేష్, అంజీ, చంద్రప్ప, నాగేంద్ర, గోపాల్, వెంకటేశ్వర్లు, సంజీవ్, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం మేనిఫెస్టో ఒక 7 డిమాండ్లని మేము అధికారంలోకి వస్తే అమలు చేస్తామనేటువంటిది కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఎన్నికల మేనిఫెస్టో పెట్టింది. ఒకటి ప్రధానంగా ఈరోజు ఎస్సీ ఎస్టీ తరహాలో బీసీలకు సామాజిక రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పింది. అదేవిధంగా 343 జీవో ప్రకారం వృత్తి చెరువులు కానీ, దోపిఘాట స్థలాలు కానీ అన్యాక్రాంతం అవుతున్నాయి. వీటిని పూర్తి హక్కు రజక వృత్తిదారులకే వర్తింపజేసేలా జీవోని పటిష్టపరుస్తామని చెప్పారు. అదేవిధంగా ఇప్పటికే జీవో నంబర్ 27 ప్రకారం ప్రభుత్వ శాఖల్లో దోపి పోషణ రజక వృత్తిదారులకి ఇవ్వాలి, కానీ కాంట్రాక్ట్ పద్ధతిలో ఉంది. మేము కానీ అధికారంలోకి వస్తే ఈ కాంట్రాక్ట్ పద్ధతి రద్దు చేసి ఏదైతే రజక వృత్తిదారులకి యువకులుగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ శాఖల్లో దోపి పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారు. అదేవిధంగా 250 యూనిట్ల ఉచిత విద్యుత్ తెలంగాణ ప్రభుత్వం ఇస్తా ఉంది. మేము కూడా అధికారంలోకి వస్తే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ని దోపిఘాట్లకి, ఇస్త్రీ షాపులకు ఇస్తామని చెప్పింది. అదేవిధంగా ఏదైతే 50 సంవత్సరాలు నిండినటువంటి వారందరికీ కూడా గీత మత్స్య కార్మికులకు పింఛన్ ఇస్తుంది. రజక సామాజిక వృత్తిదారులు కూడా 50 సంవత్సరాలు నిండిన వారందరూ కూడా పింఛన్ మంజూరు చేస్తామని చెప్పింది. రజక కార్పొరేషన్ కి నిధులు కేటాయించి దాని ద్వారా మేము ఆధార్ల ద్వారా పరికరాలు ఇస్తామని చెప్పింది. నేటికి సంవత్సరం పాలన పూర్తయింది, నిన్నటికే సంవత్సరం పాలన పూర్తయింది. కానీ ప్రభుత్వ పాలకులు మాత్రం సంవత్సరం పాలనలో సంబరాలు చేసుకుంటున్నారు తప్ప ఇచ్చిన వాగ్దానాన్ని రజక వృత్తిదారులకు, రజక సామాజిక వర్గాలకు కానీ ఎక్కడ ఒక్కటి కూడా వాగ్దానాన్ని అమలు చేయలే. అదేవిధంగా ఏదైతే దేవాదాయ శాఖల్లో నామినేటెడ్ పదవులు 10 దేవస్థానంలో ఒక కమిటీ మెంబర్ గా రజక వృత్తిదారులని సామాజిక వర్గాలకు ఇస్తామని చెప్పారు. కానీ ఎక్కడ కూడా ఇప్పుడు నిర్ణయించిన నామినేట్ పదవులు ఎక్కడ రజక సామాజిక వర్గ నామినేట్ పదవి కూడా ఇవ్వలేదు. ఉన్నటువంటి ఎమ్మెల్సీ ఏకైక ఎమ్మెల్సీ ఉంది, కానీ ఆ ఎమ్మెల్సీ కూడా ఈరోజు ఇవ్వకున్న పరిస్థితి. కాబట్టి ఏదైతే ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని మేము ఐఎంపీ రజక వృత్తిదారుల సంఘం డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున వ్యాప్తంగా రజక వృత్తిదారులని సమీకరించి ఉద్యమాలకు కూడా సన్నద్ధం అవుతామని హెచ్చరిస్తూ, ఖచ్చితంగా ఇప్పటికైనా జీవన మార్గం జిల్లా వెల్ఫేర్ ఆర్ట్ ప్రకారం జిల్లా వెల్ఫేర్ కమిటీ సమావేశం ప్రతి 3 నెలలకు ఒకసారి జిల్లా కలెక్టర్ చైర్మన్ నుండి నిర్వహించాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క సమావేశం కూడా ఏ జిల్లాలో కూడా వెల్ఫేర్ కమిటీ సమావేశం జరపలేదు. మార్చి 22వ తారీఖు కోడుమూరులో జరిగినాయి. కోడుమూరులో జరిగిన తర్వాత సుమారుగా 2 నెలల పైన అయింది మహాసభలు జరిపి. కాబట్టి జిల్లా కమిటీ ఈరోజు మన సంఘం జిల్లా కార్యాలయంలో మహాసభ తర్వాత మొదటి జిల్లా కమిటీ సమావేశాన్ని ఇక్కడ నిర్వహించుకుంటా ఉన్నాం. ఈ సమావేశానికి మన సంఘం జిల్లా అధ్యక్షులుగా ఉన్నటువంటి ముక్కన్న అధ్యక్షత వహించి సమావేశాన్ని నిర్వహిస్తారు. మన సంఘం జిల్లా కమిటీ సమావేశం సభ్యులు మొత్తం 42 మంది మనం ఎన్నుకోవడం జరిగింది. అయితే వ్యవసాయ పనులు ఉండడం వల్ల కొంతమంది రాలేకపోయేటువంటిది జరిగింది. ఏది ఏమైనా ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాలను రజక వృత్తిదారులకు అమలు చేయాలనేటువంటిది ఒకటి. అదేవిధంగా సంఘ సభ్యత్వం 2025 సంఘ సభ్యత్వం జూన్ జూలై నెలలో చేర్పించాలి అనేటువంటిది. జూలై లాస్ట్ వీక్ కానీ మొదటి వారంలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా రజక వృత్తిదారుల సమస్యల పైన జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాలు చేయాలని. ఆగస్టులో ఏదైతే జిల్లా మహాసభల ముందు కొన్ని మండల మహాసభలు మనం ఏర్పాటు చేయలేదు, కాబట్టి ఏదైతే మిగిలిపోయిన మండల మహాసభలు కూడా ఆగస్టులో నిర్వహించాలని. సెప్టెంబర్ నెలలో ఏదైతే విద్యుత్ పోరాటంలో అమరుడైనటువంటి సత్తెనపల్లి రామకృష్ణ గారి, అదేవిధంగా
రైతాంగ తెలంగాణ సాయుధ పోరాట వీరనారి ఐలమ్మ గారి యొక్క వర్ధంతి సభల సందర్భంగా మన సంఘం సభ్యులుగా ఉన్నటువంటి మండల కమిటీ, జిల్లా కమిటీ, పట్టణ కమిటీ సభ్యులతో ఒక రాజకీయ శిక్షణ చైతన్య తరగతిని కూడా కర్నూలు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఎక్కడైతే ఇక్కడ వీలైతే 2